జై విజయానంద. లేనాయనా? లేవను. లేనాయనా? లేవను. నీ కోరికేమిటో చెప్పు చిట్టి తండ్రి. ఇది మా ఆడదండి. ఏదో దండ పెట్టవే. జై విజయానంద. అదండి పెళ్ళై 10 ఏళ్ళు అయిందా అండి? అప్పటి నుంచి కష్టపడిపోతున్నానండి. అది ఏ కాయ అడిగితే ఆ కాయ తెచ్చి పెడతానండి. ఏదో పెట్టానా? పెట్టారండి. అదేంటో అన్ని కాయలు అడుగుద్దండి, కానీ మామిడికాయ మాత్రం అడగదండి. తమరే ఏదో ఒకటి చేసి అది మామిడికాయ అడిగేలా చెయ్యండి. జై విజయానంద. జై విజయానంద. ఇదిగో ఈ చిన్న పండు పెట్టు, పండంటి బిడ్డ పుడతాడు. దండమండి. జై విజయానంద. జై విజయానంద. స్వామి, నేను లావు తగ్గడానికి గోరంత విభూది ఇవ్వండి స్వామి. నీ శరీరానికి గోరంత విభూది చాలదు నాయన, గంగాళంతో కావాలి. అందుకని జై విజయానంద. జై విజయానంద. మా పేరు తలుచుకొని పొద్దున్నే 1000 సార్లు ఈ పండు పైకి ఎగురవేసి పట్టుకుంటూ ఉండు. 1 నెల రోజుల్లో నువ్వు ఇలాగైపోతావు. జై విజయానంద. అదేమిటి స్వామి, ఆ పండు అలా కమిలిపోయింది? పిచ్చివాడ, కైలాసం నుంచి దొల్లుకుంటూ రావాలి కదు నాయన. దారిలో ఎన్ని పర్వతాలు, ఎంత ఒత్తిడో. కైలాసం కైలాసం నుంచి తెప్పించారా స్వామి? అవునాయన. జై విజయానంద. ఒక్కసారి కాళ్ళు చాపండి. దేనికి నాయన? పాద పూజ చేసుకుంటాను స్వామి. ఓహో, చేసుకో నాయన, చేసుకో. జై విజయానంద. అయ్యో, ఏమైంది స్వామి? ఇదేమిటి నాయన, కాళ్ళ మీద వేడి నీళ్లు పోసావు? వేడి నీళ్ళ? నేను తీసుకురావడం చన్నీళ్లే తీసుకొచ్చాను స్వామి. మా నూరి ఎండల సంగతి మీకు తెలియదే ఉంది. ఈ ఎండలకి వేడెక్కిపోయి ఉంటాయి. నన్ను క్షమించండి స్వామి. సరే సరే, ఈ వేళకి దర్శనం ఇంతటితో ఆపేస్తున్నాను. వెళ్ళండి వెళ్ళండి, ఈ వేళకి దర్శనం అయిపోయింది. మళ్ళీ రేపు మార్నింగ్ షో ఉంది, అప్పుడు రండి. వెళ్ళండి. నాయన, నీకేం కావాలి? 40 ఏళ్లు దాటినా నాకు ఇంకా పెళ్లి కాలేదు స్వామి. దురదృష్టం. ఏం దురదృష్టమో స్వామి. నేను ఏ పిల్లని పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళినా సరే ఆ పిల్ల ఏదో వంకని బకెట్ అందిస్తోంది. నన్ను అందరూ ఆడపిల్లల పులి అంటున్నారు స్వామి. స్వామి, మీరు కాస్త పుణ్యం కట్టుకుని ఏదో పిల్లని సెటప్ చేసి నా పెళ్లి తప్పించేయాలి. నేనేం బ్రోకర్ నా పెళ్లిళ్ళ పేరయ్యనా? ఆగ్రహించక అనుగ్రహించండి స్వామి. జై విజయానంద. అనుగ్రహించాం పో. మీ ఊళ్ళో 10 రోజుల పాటు ఉంటాం. మౌనవ్రతం చేసి తీర్థమిస్తాం. అప్పుడు నీ రాత మారుతుంది. నిన్నొక అమ్మాయి పెళ్లాడుతుంది. సంతోషం సంతోషం స్వామి. ఈ వార్త ఇప్పుడే ఊళ్ళో అందరికీ చెప్పేసి వస్తాను. నాయన, ఏం స్వామి? ఈ ఊళ్ళో పాము పుట్టెక్కడుంది? అడిగారు, మీరు అడిగారు, అందరూ ఇదే ప్రశ్న. మేము నీ కోసం పుట్ట దగ్గర ధ్యానం చేయాలిరా మూర్ఖ. అయితే బయలుదేరండి స్వామి, చూపిస్తాను. దారి చెప్పరా? మేము ఒంటరిగా వెళ్ళవలేదు, జంటగా వెళ్ళకూడదు. అయితే చిన్నగా వెళ్ళండి స్వామి. గోదావరి వస్తుంది, దాని పక్కనే పొట్టుంది. ఇదిగో చెంబు, ఇంటికి బావు. చెప్తాం స్వామి. జై విజయానంద. విజయానంద. విజయానందుల వారు ఇలా విజయం చేశారేమిటో. ఒంటరిగా మంత్రం జపించడానికి. మంత్రాన్ని జపించడానికా, మణిని అపహరించడానికా? దొంగను దొంగే పట్టగలడు. నువ్వు ఈ ఊళ్ళో దిగ్గానే పోల్చుకున్నావు. నువ్వు మా జాతేనని. అంటే మీరేనా సేటుతో గొడవపడి మణి కోసం ప్రయత్నిస్తున్నది? అవును, మన ముగ్గురం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. మనలో మనం అల్లరిపడ్డామా? చిల్లర దక్కది సరిగదా, జనం చితక్ కొడతారు. ముగ్గురు ఒకటయ్యామా? మూడో కంటికి తెలియకుండా మణితో మాయం కావచ్చు, 3 భాగాలు చేసుకోవచ్చు. ఆలోచించు. ఓకే విజయానంద, ఓకే.
ఓకే ఓకే. ఓకే. గౌరీ, నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటే సమాధానం చెప్పవే. నిన్నే గౌరీ, మాట్లాడవే. దేనికైనా తగిన సమయం రావాలిగా. ఎందుకు నవ్వుతున్నారు? ఇవాళ అంటుంటే నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఏమిటది? వెనకటికో పచ్చని తోటలో చక్కని తెల్ల గులాబీ పూసింది. ఆ గులాబీని చూసిన ఓ మైనా పక్షి ముచ్చట పడింది, తనను ప్రేమించమని కోరింది. తెల్ల గులాబీ చల్లగా నవ్వుతూ, నీ కోరిక తీరాలంటే ఈ తెల్లటి రేకులు ఎర్రవి కావాలి, అప్పుడే మన ప్రేమ పండుతుంది అంది. ఎప్పుడు ఈ తెల్ల గులాబీ ఎర్రదవుతుంది, మా ప్రేమ పండుతుంది అని మైనా ఆలోచిస్తుండగా ఓ ముళ్ళు కనిపించింది. మైనా వెళ్లి ఆ ముళ్ళు గుచ్చుకుని రక్తం చిమ్మింది. ఆ రక్తంతో తడిసిన ఎర్రని గులాబీ ఆనందంతో ఇక మనం ప్రేమించుకోవచ్చని మైనాని అడిగింది. మైనా అప్పటికే ప్రాణం వదిలింది. బహుశా నేను అలాగే అవుతానేమో. అదే మాటలు ఏదైనా అయితే నాకే కావాలి. మీరు 10 కాలాల పాటు సుఖంగా ఉండాలి. మన ప్రేమ ఫలిస్తుందిలే. అదిగో చూడండి, నాగరాన్ని కూడా మనల్ని ఆశీర్వదిస్తోంది. ఈ జన్మకే కాదు, 7 జన్మలకు కూడా మీతోనే కలిసి జీవిస్తాను. ఇందు మూలంగా సమస్త ప్రజలకు తెలియజేయింది ఏమనగా, ఇవాళ పౌర్ణమి గనక మన ఊరి ఆచారం ప్రకారం సాయంకాలం 6 గంటలు దాటిన తర్వాత ఇల్లుదులు ఎవరో బయటికి రాకూడదు. మాస్టర్ గారు, ఆ చాటింపు ఏమిటి? ఎందుకు 6 గంటల తర్వాత ఎవరు బయటికి రాకూడదు? అదే, మన ఊళ్ళో గౌరి పూజించే పాము లేదు. అది ప్రతి పౌర్ణమి నాడు మరో పాముతో కలిసి సంగమిస్తుంది. అది ఎవరూ చూడకూడదని మన ఊరి కట్టుబాటు. ఏంటి గురు, ఏమైంది? ఏదో అడవి జంతువులు పట్టుకోవడానికి క్లిప్ పెట్టారు. పొరపాటు నా కాలు అందులో పడింది. సరే పదండి. వద్దు గురు, ఈ రోజుకి తిరిగి వెళ్దాం పద. ఎందుకని? శుభమాని బయలుదేరితే అపశకునం ఎదురైంది. వద్దు విజయ్, ఇంకో రోజు వద్దాం. ఓరి సన్నాసులారా, ఈ రోజుల్లో కూడా దేవుడు అపశకునాలు ఇలాంటివన్నీ అమ్ముతున్నారా మీరు? ఏది ఏమైనా సరే ఈ రోజు మాత్రం వద్దు గురు, నా మాట విను గురు. చిచ్చే, ధైర్యం లేని మీతో వచ్చాను చూడు, అది నా బుద్ధి తక్కువ. సరే రండి, ఇంకో రోజు వద్దాం. లక్ష్మి 60 మార్కులు, కృష్ణమూర్తి 86, సీత 68, రామారావు 100కి 100. పర్వాలేదు, ఇప్పుడు మీలో శ్రద్ధ కనిపిస్తోంది. ఇంకా బాగా చదవాలి. ఇంటికెళ్ళండి. ఆలి బాధపడలేక గౌరీనాథ, నువ్వు గరళవే మింగావు గౌరీనాథ. మాస్టర్ గారు, బడి మనసు మీరు తత్వాలేంటి? గంజాయి తాగితే గౌరీనాథ, నువ్వు గంటులే వేసేవు గౌరీనాథ. తాగొచ్చారా? చచ్చా, అసలు మీకు బుద్ధిందా? ఏయ్, నాకు బుద్ధి లేదంటావా? హె, నేను తాగింది ఏమిటో తెలుసా? బలేనో మన్మథ. వర్మ బంధువులు పట్టించారులే. పట్టించి పాము, పుట్ట, మణి ఎక్కడుంది అన్నారు. నేనెందుకు చెబుతాను? చెప్పలేదు. వాళ్ళు మణి గురించి అడిగారా? వాళ్ళేమిటి, అందరూ మణి గురించి అడిగారు. స్వాములారు కూడా అదే అడిగారు. స్వామీజీయా? స్వామి నమస్కారం. జై విజయానంద్. ఏం నాయనా? స్వామి, పాముకి పళ్ళలో విషం, తేలుకి తోకలో విషం, కానీ కొంతమంది మనుషులకి ఒళ్ళంతా విషం. అలాంటి మనుషుల్ని నేను ఎలా తెలుసుకోగలను స్వామి? చూడు నాయనా, భగవంతుడికి సృష్టించడమే పని, మంత్రికి బడ్జెట్ వేయడమే పని. నీకెందుకు నాయనా ఈ పని? అయినా నువ్వెవరు? నేను ఈ ఊరికి కొందరికి పాఠాలు చెప్పడానికి వచ్చిన మాస్టర్ని, కొన్ని దుష్ట మృగాల్ని వేటాడడానికి వచ్చిన వేటగాన్ని. మృగాల ఎవరు? ఎవరో ముందు ముందు మీకే తెలుస్తుంది. వస్తా. జై విజయానంద్. ఊరంతా అమాయకులే. మన ప్లాన్ ఎవ్వరూ గ్రహించలేదు. కానీ ఒకే ఒక మనిషిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. స్కూల్ మాస్టర్ ఈశ్వర్. మనలాగే వాడు నాగమణి కోసమే మాస్టర్ రూపంలో ఈ ఊరు చేరాడనిపిస్తోంది. పావుని పట్టడానికి కాబోలు గౌరిని ప్రేమిస్తున్నాడు.
అసలు పౌర్ణమి వరకు వెయిట్ చేయనక్కర్లేకుండానే నాగమణి మన చేతికి వచ్చే పథకం ఆలోచించాను గురు. ఏటది? పౌర్ణమి లోపలే ఈ పావును మనం ఎత్తుకెళ్ళిపోతాం. అప్పుడు పౌర్ణమి నాడు ఈ పాము మన దగ్గరే మణిని కక్కుతుంది, అది మనకే దక్కుతుంది. పావుని పట్టుకుపోవడం మాటలు కాదు. దానికో ప్లాన్ ఉంది గురు. ఏమిటిది? ప్లాన్ చెప్తానని పిప్పే నాదస్వరం వినిపిస్తున్నావు. ఈ నాగస్వరం వినగానే పాము ఎక్కడున్నా పరిగెత్తుకొస్తుంది, ఆనందంతో ఒళ్ళు మరిచి ఆడుతుంది. అప్పుడు నేను ఈజీగా పట్టేస్తాను. శభాష్! అది నిన్ను కాటేస్తుంది, నువ్వు ఈజీగా చస్తావు. నన్ను కాటేయటమా? ఈ మంత్రమూర్తిని కాటేయగల పాము ఇంకా పుట్టలేదు గురు. ఇదిగో చూడు. ఇదేమిటో తెలుసా? గరుడ మచ్చ. దీన్ని చూస్తే ఎంతటి విషనాగైనా గడగడ వణికి నాకు లొంగిపోవాల్సిందే. శభాష్! అయితే ఇకనే పావును పట్టడానికి సరైన ప్లాన్ దొరికింది. జై విజయానంద.